రెండవది చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుతారు. చాలండి. ఎవరు జయిస్తారంట? లోకాన్ని జయించే వారిలో రెండవ వారు ఎవరు? దేవుని మూలముగా పుట్టినవారే. అందుకనే యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ఆయనను దేవుడుగా తమ హృదయాలలో అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన కుమారుడుగా కుమార్తెగా దేవుడు అంగీకరిస్తాడో వారు ఏం చేస్తారంట? దేవుని కుమారునిగా, చదవండి 4వ వచనము, మొదటి యోహాను 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ. చాలండి. ఇది మనుష్య ఇచ్చల వల్ల పుట్టినవారు కాదు, దేవుని వలన పుట్టినవారు మాత్రమే, దేవునిలోన పుట్టినవారు మాత్రమే, నూతన జన్మ పొందినవారు మాత్రమే, ప్రభువులో నివసిస్తున్నవారు మాత్రమే ఏం చేస్తారంట? ఏం చేస్తారండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ జయిస్తారని కాదు. ఇక్కడ మందిరంలో ఇంతమంది కూర్చున్నాము కదా, అందరం జయిస్తామని కాదు. ఎవరు? దేవుని మూలముగా పుట్టినవారే. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపబడి యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా మనము పుత్రులముగా చేయబడి ఆయన కొరకు జీవించేవారే ఏం చేస్తారంట? లోకమును జయిస్తారు. అందరికీ సాధ్యము కాదు. లోకమును జయించాలి అంటే లోక సంబంధమైన జ్ఞానం ఉంటే సరిపోదు, లోక సంబంధమైన పేరు ఉంటే సరిపోదు, లోక సంబంధమైన సంపదలు ఉంటే సరిపోవు, లోకములో పేరు ప్రాఖ్యాతులు ఉంటే సరిపోవు, లోకములో నువ్వు ఎన్ని బంగ్లాలు కట్టినా సరిపోవు. ఏది ఉండాలి? నువ్వు దేవుని కుమారుడుగా అంగీకరించబడితేనే ఈ లోకాన్ని జయించగలవు. అందరూ జయించలేరు. దీనికి చదువుతో సంబంధం లేదు. మళ్ళీ నువ్వు దేవునిగా కుమారుడుగా ఉండి నువ్వు బీదవాడైనా, నీకు ఇల్లున్నా లేకపోయినా, నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నీకు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా, పిల్లలున్నా లేకపోయినా, నీకు ఈ లోకంలో నివసించడానికి ఏ యోగ్యత లేకపోయినా, నీవు క్రీస్తు దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉంటే ఎటువంటి స్థితిలో ఉన్నా ఏం చేస్తావు? నీవు లోకమును జయించగలుగుతావు. ఇది రెండవది. మొదటిది యేసు ప్రభువారు జయించినారు. రెండవది దేవుని మూలముగా పుట్టినవారు మాత్రమే, మిగతా వారు కాదు, లోకమును జయిస్తారు.